దాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. మా కాలగతులు నీ వశంలో ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి ప్రభువా, హోరేబులో నీ బిడలముగా చేరాం ప్రభువా. కొన్ని నిమిషాలు ప్రభువా, నీ మాటలు వినడానికి నువ్వు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నన్ను కూడా ఖాళీ చేయము, నీ మాటల చేత నింపుము. నిష్ప్రయోజకునైన దాసునని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ నీ కార్యములు కోరుకుంటూ రావాల్సిన వారిని సకాలంలో తీసుకురండి ప్రభువా. నిర్లక్ష్యంగా ఉండకుండా నీ కృప చూపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకునే ఈ భాగాన్ని మొదటి 12 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాలు మార్చి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. తూర్పు దేశపు నక్షత్రము ఆ ఊరి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించిరి.
మనం చదువుకున్న ఈ భాగంలో ప్రతిసారి చాలాసార్లు ఆరాధన వర్తమానంలో లేకుంటే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఒక వాక్యాన్ని వింటున్నప్పుడు మనము ఈ మాటలు చూస్తూ ఉంటాం, వింటూ ఉన్నాం. ఈ దినం లోకమంతా పండుగ దినం. ఇది లోకంలో అందరూ పండుగ దినముగా ఆచరిస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలమైన మనము ఆయనను ఆరాధించే మనము, ఆయనను గణపరిచే మనము ప్రతి ఆదివారము మనము ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన గణపరుస్తూ ఉంటున్నాం. ఆ రోజైతే జ్ఞానులు ప్రభు సన్నిధికి వచ్చి వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు అంటే ఆరాధిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు, సాగిలపడుతూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభువు వారు జన్మించిన నాటిన మొదలైన ఆరాధన, యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు జ్ఞానులు. కాబట్టి ఈ దినాన దేవుని బిడ్డలమైన మనము ఒక పండుగని కాదు కానీ దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని దేవుడు సద్వినియోగం చేసుకుంటా ఉన్నాము ఈ దినం ప్రభు సన్నిధిలో. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఆయా పనులు, ముఖ్యంగా ఈ దినం నిజమే ఎప్పుడు లేని పనులన్నీ చేయాలి, తప్పదు. ఎందుకంటే మన కోసం చేయకపోయినా పక్క వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మన పిల్లలు ఉసూరుమంటుంటారు అని వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సినవన్నీ చేసుకుంటాం. అది కాబట్టి అందుకనే మనం ఒక్కోసారి ఆలస్యం అవ్వచ్చు దేవుని సన్నిధికి రావడానికి. సరే, ఈ దినాన మనకి ఇచ్చిన సమయంలో మనకి 11 గంటల నుంచి 1 గంట వరకు మనకి ఈరోజు దినం. కాబట్టి మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని సమయానికి ముగించుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో ఎవరి గురించి మనం ధ్యానం చేస్తూ చదువుకుంటూ వచ్చాము అంటే ఇక్కడ ముఖ్యంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో ఇక్కడ ఎవరున్నారు అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా జ్ఞానులు కనబడుతూ ఉన్నారు. రెండవదిగా అక్కడ నక్షత్రం కనబడుతూ ఉంది. మూడవదిగా హేరోదు రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ కొన్ని వస్తువులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏమేమి వస్తువులు? బంగారము, సామ్రాణి, బోలం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జ్ఞానులు 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించిరి. కాబట్టి జ్ఞానులు దేవునికి అర్పిస్తూ వచ్చారు.
కాబట్టి దేవునికి అర్పణలు తీసుకొచ్చిన వారు జ్ఞానులు. ఇప్పుడు వీళ్ళు జ్ఞానులు యేసు ప్రభువారి దగ్గరికి రావడానికి కారణము మొట్టమొదటిగా ఎవరు అంటే, ఏది కారణము అయింది అంటే ఏమి చూశారు? ఏమి చూసి వచ్చారు? నక్షత్రం చూస్తూ వచ్చారు. నక్షత్రము. కాబట్టి నక్షత్రాన్ని జ్ఞానులు చూస్తూ వచ్చారు. ఆ నక్షత్రాన్ని చూచి జ్ఞానులు ప్రయాణమయ్యి ఎక్కడ దాకా వచ్చారు అంటే, వారు తూర్పు దేశంలో ఉన్నప్పటికీ వారు ప్రయాణమై దగ్గర మనకి బాగా కంటొస్తుంది. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? మనకి రాసి లేదు కదా. ఎప్పుడు ఎంతవరకు ప్రయాణం చేశారో రాయబడలేదు. కానీ ఎలాగూ మనం చెప్పగలము అంటే దగ్గర 2 సంవత్సరాల లోపు ప్రయాణం చేస్తూ వచ్చారు. 2 సంవత్సరాల లోపు. ఎలాగూ మనం తెలుసుకోగలము 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు అంటే? ఎలాగో అంటే హేరోదు రాజు ఎన్ని సంవత్సరాల లోపు పిల్లల్ని చంపిస్తూ వచ్చాడు అంటే, ఎన్ని సంవత్సరాల లోపు పిల్లల్ని చంపిస్తూ వచ్చాడు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించాడు. అంటే దీన్ని బట్టి మీకు ఎప్పుడు కనిపించింది ఆ నక్షత్రం, మీకు ఎప్పుడు కనిపించిందని రాజు అడిగినప్పుడు వారు ఫలానప్పుడు కనిపించింది అని చెప్పినప్పుడు దాన్ని లెక్కేసి, అయితే వీళ్ళకి దగ్గర 2 సంవత్సరాల క్రితం కనిపించింది ఈ నక్షత్రం. కాబట్టి 2 సంవత్సరాల క్రితం పుట్టుంటాడు యేసు అని. అందుకని హేరోదు రాజు ఏం చేస్తూ వచ్చాడంటే 2 సంవత్సరాల లోపు పిల్లలను ఏం చేస్తూ వచ్చాడు? చంపేశాడు. అంతే. అందుకని మనం చెప్పగలం వాళ్ళ దగ్గర 2 సంవత్సరాల లోపు ప్రయాణం చేస్తూ వచ్చారు. మామూలుగా ప్రయాణం కాదు ఇది. మామూలు ప్రయాణం కాదు. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు అంటే, ఒక్కరోజు 6 గంటలు బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తే మనం ఒళ్ళంతా ఏమైపోద్ది? ఊనమైపోయి నొప్పులు వస్తున్నాయి. పొద్దు నుంచి బస్సులో ప్రయాణం చేసి వచ్చారు. కానీ వారు దేవుణ్ణి చూడాలి అనే ఆశతో వారు ఒకవేళ అనుకొని ఉండరు ఇన్ని సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తాము అని. ఏదో దగ్గర కదా వెళ్ళిపోవచ్చులే, లేకుంటే 10 రోజుల క్రితం 10 రోజులలో వెళ్ళిపోలేమా అన్నట్లుగా ప్రయాణం మొదలుపెట్టారేమో, మనకైతే తెలియదు. కానీ వారు వెళ్ళేకుంది ఆ నక్షత్రం దగ్గరకు ఇంకా ముందుకు అది కూడా నడుస్తూ ఉంది. నక్షత్రం వెళ్తూ ఉంది, వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ నక్షత్రము, ఆ మాట చూడండి, ఆ మాట నక్షత్రం గురించి అక్కడ రాయబడి ఉంటుంది. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు ముందుగా నడిచెను. కాబట్టి ఈ నక్షత్రం ఏమి నక్షత్రం అంటే, ఈ నక్షత్రం గురించి మనం ధ్యానం చేయలేము. ఎందుకంటే మనకు సమయం దగ్గర ఇంకా 40 నిమిషాలు మనకు సమయం ఉంది. 40 నిమిషాల్లో ముగించుకోవాలి. కాబట్టి ఈ నక్షత్రము గురించి మనం ధ్యానం చేయాలంటే, మొట్టమొదటిగా నక్షత్రము అనగానే అది ఏమిస్తుంది? నక్షత్రం అనగానే అది ఏమిచ్చేది? నక్షత్రము వెలుగునిచ్చే నక్షత్రము, వెలుగునిస్తుంది.
వెలుగునిచ్చే నక్షత్రం. ఇప్పుడు ఆ వెలుగులో జ్ఞానులు ఏం చేస్తూ వచ్చారంటే నడుస్తూ వచ్చారు, ముందుకు సాగిపోతూ వచ్చారు, ముందుకు నడుస్తూ వచ్చారు నక్షత్రమును చూచి. ఇప్పుడు అదే నక్షత్రం లేకపోతే జ్ఞానులు యేసు ప్రభువారి దగ్గరికి రాలేరు. కాబట్టి ఈ నక్షత్రము వెలుగునిస్తూ ఉంది. ఫస్ట్ ఆ నక్షత్రము ముందుగా ఏం చేస్తూ ఉంది, అక్కడ ఉంది ముందుగా నడిచెను అంటే ఈ నక్షత్రం ఏమవుతుంది, నడుస్తూ ఉంది. ఈ నక్షత్రం ఆగిపోలేదు, వెలుగునిస్తుంది. రెండవది ఈ నక్షత్రము నడుస్తుంది. మూడవదిగా చూస్తే ఈ నక్షత్రము ఇంకొక వారిని వెనక వస్తున్న వారిని ఏం చేస్తుంది, అది నడిపిస్తుంది. కాబట్టి ఈ నక్షత్రము మనం చూసినట్లయితే ఈ నక్షత్రము వెలుగునిచ్చే నక్షత్రము, ఈ నక్షత్రము ముందుగా నడిచే నక్షత్రము, ఈ నక్షత్రము ఇతరులను నడిపిస్తూ ఉంది. ఎవరివి ఈ నక్షత్రం, దేనికి పోలికగా ఉన్నారు? ఈ నక్షత్రం ఎవరు అంటే ఆత్మీయంగా మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో కొన్ని చూస్తే నక్షత్రాలను పోల్చాడు ఒక దేవుడు. ఎవరిని పోల్చాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనకి ఏమి తెలిసిన మాటలే అయినా మరొకసారి ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం చదువుకుందాం. అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు. మీరు ఎవరు? జ్యోతులు అంటే నక్షత్రం, జ్యోతుల్లా కనబడుతున్నారు. ఎవరు అక్కడ రాస్తూ ఎవరి గురించి రాస్తున్నాడు అంటే మీరు అట్టి జనము మధ్య, ఎట్టి జనం మధ్య, ఎలాంటి జనం మధ్య అంటే పైన మనం చదివితే లోకస్తుల్లో ఏ మధ్య? మూర్ఖమైన వక్ర జనము మధ్య. చాలు. కాబట్టి ఎవరి మధ్య అంటే మీరు ఎవరి మధ్యలో జ్యోతుల్లా కనబడుతున్నారంటే ఎలాంటి వారి మధ్య అంట? మూర్ఖులైన వక్ర జనము మధ్య. కాబట్టి అలాంటి వారి మధ్య మీరు ఎలా కనబడుతున్నారంటే ఆకాశమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు. కాబట్టి మీరు అంటే ఎవరి గురించి రాస్తున్నాడు అంటే ఫిలిప్పీ సంఘాన్ని గురించి రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘము లోకములో ఎలా కనబడుతున్నారంటే జ్యోతుల్లా కనబడుతున్నారు. లోకములో వారు ఫిలిప్పీ సంఘస్థులు నక్షత్రం వలె వెలుగుతూ ఉన్నారు. వారిలో నుంచి ఏం కనబడుతూ ఉంది అంటే ఏమొస్తుంది వాళ్ళలో నుంచి అంటే ఏమొస్తుంది? వారి మధ్యలో లేకుంటే జనుల మధ్యలో ఉన్న వారు ఆకాశమందు జ్యోతుల్లా కనబడుతున్నారు. అంటే జ్యోతి అంటే దాంట్లో నుంచి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది.
వెలుగు. ఇప్పుడు వెలుగు ఇదొక దినాల్లో టార్చ్ లైట్ చేతిలో ఉండేది, ఎక్కడికి వెళ్ళాలంటే కదా టార్చ్ లైట్ ఉండేది. ఇప్పుడు ఆ లైట్ మనిషి వెళ్తుంటుంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనిషి కనపడడు, కానీ ఏం కనిపిస్తుంది? ఆ టార్చ్ లైట్ ఒకటే కనిపిస్తూ ఉంటుంది. అరే ఎవరో వస్తున్నట్టున్నారా అంటే ఆ టార్చ్ లైట్ వెలుగు చూసి ఎవరో వస్తున్నారు అని అర్థమయ్యేది. కాబట్టి ఇప్పుడు చేతిలో టార్చ్ లైట్ ఎలా ఉంటుందో చీకటిలో ఉన్న వారికి టార్చ్ లైట్ ఎలా ఉందో ఈరోజు మనకు దేవుడు ఏమిచ్చాడంట? ఇక్కడ అదే మాట చెప్పాడు. ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. ఇప్పుడు వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఇప్పుడు టార్చ్ లైట్ పట్టుకున్న ముఖాలు ఎలగటం లేదు, కానీ వాళ్ళ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఏమవుతుంది? వెలుగిస్తుంది. అలాగే మనలో వెలుగు లేదు, కానీ నిజమైన వెలుగు ఎవరు? నిజమైన వెలుగు యేసుప్రభువారు. ఇప్పుడు ఆయనే యేసుప్రభువారే వాక్యమై యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే మనకు తెలుసు కదా, వాక్యమైన దేవుడు. ఆయనే వాక్యం. ఇంకోసారి అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఆయనే వెలుగు, ఆయనే వాక్యము. ఇప్పుడు ఆ వాక్యము ఇప్పుడు మనం ఏం చేసాం? ఆ వాక్యాన్ని చేత పట్టుకున్నాం. ఆ వాక్యము మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ఆకాశమందు జ్యోతుల వలె మనం కనబడుతున్నాం. కాబట్టి లోకం చూస్తేనేమో ఒకరి జనము, అయితే వాళ్ళ మధ్యలోనే ఉన్నాం. మనము ఎక్కడ ప్రత్యేకంగా లేము, వాళ్ళ మధ్యలోనే ఉన్నాము. కానీ మన చేతిలో వాక్యం ఉన్న కారణాన్ని బట్టి, మన చేతిలో జీవవాక్యం ఉన్న కారణాన్ని బట్టి, ఆ వాక్యము ఉన్న కారణాన్ని బట్టి మనం జ్యోతుల్లాగా ఏం చేస్తున్నాం? వెలుగుతూ ఉన్నాం. వెలుగులాగా జ్యోతుల వలె కనబడుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మీరు అన్నాడు, మనము ఆ నక్షత్రం. ఇప్పుడు మనమే దేవుడు. చూడండి దానియేలు గ్రంథం, అక్కడ కూడా ఒక వచ్చిన ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిపుదురు, వారు నక్షత్రము వలె. 12వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి బుద్ధిమంతులైతే, ఇప్పుడు ఇందాక మనం చూసాం, మీరు ఏం చేత పట్టుకున్నారు? జీవవాక్యం చేత పట్టుకున్నారు. ఇప్పుడు లోకంలో మనం జ్యోతుల్లాగా కనబడడానికి, లేకుంటే నక్షత్రంలాగా మనం వెలగడానికి మన చేతిలో ఉండాల్సింది ఏంటిది? మొట్టమొదటిది జీవవాక్యము. వాక్యము ఎవరిలో ఉంటుందో చేతిలో పట్టుకోవటం అంటే ఒట్టి చేతిలో బైబిల్ పట్టుకుంటే కాదు, చేతితో పట్టుకుంటాం కాదు. కొలసీలు గారు తీవాకండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం తెలిస్తే, క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎక్కడ ఉండాలంట వాక్యం? చేతిలో వాక్యం ఉంటే వెలుగు రాదు. చేతిలో వాక్యం ఉంటే వెలుగు రాదు. కానీ ఎక్కడ ఉండాలి వాక్యం?
ఆ వాక్యము హృదయములో ఉంటే, ఈ దినాల్లో వాక్యము చేతిలోకి వచ్చింది కానీ ఎక్కడికి రావట్లేదు. అది హృదయంలోకి రాని కారణాన్ని బట్టి మనం ఇంకా చీకటిలాగానే కనిపిస్తున్నాం. కాబట్టి మనలో వెలుగు కనబడడం లేదు. కాబట్టి మన హృదయములో వాక్యం అంటే, హృదయంలోకి వాక్యం రావడం అంటే, వాక్యం ఎవరు? దేవుడే వాక్యం. ఆ వాక్యం అయిన దేవుడు మన హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడే మనం వెలిగించబడతాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్టయితే, వాక్యము మన హృదయంలో ఉంటే ఆకాశమందు జ్యోతుల వలె మనము కనబడతాం. వాక్యము హృదయములో ఉండాలి. ఈ దినాల్లో హృదయం నిండా పనికి మాలినయే ఉన్నాయి కానీ వాక్యము హృదయములో ఏం లేదు. వాక్యానికి హృదయములో చోటు లేదు. అది చోటు లేదు. పండగ రాగానే అయ్యి కొంటాం, సంవత్సరం అంతా దాచిపెడతారు ఆడవాళ్ళు కదా. ఏదో వాళ్ళు అప్పుడప్పుడు ఇచ్చినవి అన్నీ ₹4 వెనకేసి ఆ డబ్బాలో ఈ డబ్బాలో పెట్టుకొని కనిపించకుండా పండగ వస్తే దేనికో దానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా పండగ రావడం ఆలస్యం ఇంట్లో వాళ్ళు ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా బజారుకి పోయి ఇంట్లో వాళ్ళు ఆయన అనుకుంటాడు నేనేం డబ్బులు ఇవ్వలేదే అనుకుంటారు. ఆమె పాపం 12 నెలల నుంచి ఏం చేసింది, దాచిపెట్టి అయ్యి తీసుకొచ్చింది. కొనకొచ్చేసరికి అల్లమరలో పెడదామంటే అల్లమరం ఇంతే ఉంది. ఎంత ఉంది? ఎంతే ఉంది. తీసుకొచ్చినవేమో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? కొనుక్కొచ్చుకున్నాం డబ్బులు పెట్టి, ఎక్కడ పెట్టుకోవాలి? స్థలం మాత్రం లేదు. అప్పుడు ఏం చేయాలా? పోయిన సంవత్సరం కొన్నవన్నీ ఏమన్నా పాతవి ఉంటే అవన్నీ ఏం చేయాలా? తీసేసుకోవాలి. అవి తీసేసి ఇప్పుడు కొనుక్కున్నవి కొత్తవి మళ్ళీ పెట్టుకోవాలి. కొంతమందికి పాతవి పడేయటం అసలు ఎంత మాత్రం ఏముండదు, ఇష్టమే ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినవి అన్నీ దోసేస్తూ ఉంటారు. కానీ అలాగా క్రీస్తు ఇప్పుడు స్థలం లేదు, వాక్యానికి స్థలం లేదు, క్రీస్తుకు స్థలం లేదు. ఎందుకంటే లోపల అన్నీ నింపుకొని ఉన్నాం. వాక్యం కాకుండా తక్కిన వాటితో మన హృదయాన్ని ఏం చేసాం? నింపుకున్న కారణాన్ని బట్టి వాక్యానికి స్థలం లేకుండా పోయింది. వాక్యానికి స్థలం లేని కారణాన్ని బట్టి, వాక్యము హృదయములో లేని కారణాన్ని బట్టి మన హృదయాలు లేకుంటే మన ముఖాలు ఏమవుతలేదు? వెలగడం లేదు, వెలుగు కనబడడం లేదు. మన జీవితాలలో వెలుగు లేకుండా పోతుంది. మనం ఇతరులకు వెలుగుగా కనబడలేకపోతున్నాం, వెలుగు చూడలేకపోతున్నారు లోకం. జనుల మధ్య లోకమంతా ఒకళ్ళ జనము వాళ్ళు. అయితే మనము వెలుగుగా ఉండాల్సిన మనము వెలిగించబడలేకపోతున్నాం, వెలుగుగా కనబడలేకపోతున్నాం. ఎందుకంటే వాక్యం లేదు. రెండవదిగా మనం చదువుకునే ఈ భాగంలో ఎవరు అంట వీరు? దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటే వారు ఎవరు? బుద్ధిమంతులు. ఎవరు వెలుగుతారు? ఎవరు వెలుగుతారు అంటే ఎవరు వెలుగుతారు? మొట్టమొదటిగా హృదయములో వాక్యం ఉన్నవారు, హృదయములో దేవుడు ఉన్నవారు వెలుగుతారు. రెండవదిగా బుద్ధిమంతులు ఏముండాలా? బుద్ధి లేకుంటే జ్ఞానము లేకపోతే బుద్ధి. కాబట్టి బుద్ధిమంతులైతే బుద్ధి గల కన్యకలు కదా మన బైబిల్లో మనకు తెలుసు, బుద్ధి గల కన్యకలు. కాబట్టి బుద్ధి గలవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎక్కడ బుద్ధి గలవాడు ఎక్కడ కట్టాడంటే ఇల్లు బండ మీద కట్టుకుంటూ వచ్చి. కాబట్టి మనం బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. అంటే మనము బుద్ధి కలిగిన కన్యకల వలె
మనం నిరంతరము వెలుగుతూ ఉండాలంటే, ఆరిపోకుండా ఉండాలంటే మన సిద్ధ్యాలలో ఏముండాలా? ఎందుకంటే మన సమయం లేదు కాబట్టి నేను తీట్లా చదవట్లానికి. కాబట్టి మనం వెలుగుతూ ఉండాలంటే, ఆరిపోకుండా ఉండాలంటే మన సిద్ధ్యాలలో ఏముండాలా? నూనె ఉండాలా. నూనె అది చాలా ప్రాముఖ్యమైనది. నూనె లేకుండా వెలిగించగలమా? వెలిగించలేము, ఆరిపోతాం. కాబట్టి మన జీవితాలు ఆరిపోవటానికి కారణం ఏంటంటే, ఇతరులు మనలో వెలుగు చూడకుండా ఉండటానికి కారణం ఏంటంటే మనలో నూనె లేని కారణం, సిద్ధలలో నూనె లేని కారణం. నూనె వాళ్ళ అన్న మాట ఏంటి తెలుసా? ఏమన్నారు వాళ్ళు? మత్తయి సువార్తలో వారు ఏమన్నారంటే, మా నూనె అయిపోవుచున్నవి. ఇంకా అయిపోలే, అక్కడ అయిపోచున్నవి, ఇంకా దగ్గర పడ్డాయి, ఆరిపోవడానికి దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఆరిపోవటానికి దగ్గర పడ్డాయి. సిద్ధులలో నూనె అయిపోతూ ఉంది. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంది. అందుకని దావీదు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. కాబట్టి నూనె ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఆత్మ నిండుగా ఉంటే, ఆత్మతో నింపబడితే, ఆత్మ చేత నింపబడితే, నిండుగా కానీ నూనె ఉంటే బుడ్డి ఎట్లా వెలిగిద్ది? చక్కగా వెలిగేది. నూనె అయిపోకుంది, వెలుగు కూడా ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంది. కాబట్టి బుద్ధిమంతులముగా మనము ఉండాలి అంటే, ఆత్మచేత మనము ఏం చేయబడాలా? నింపబడాలి. ఆత్మచేత నింపబడాలి. ముందు దేవునితో మన సొంత రక్షకునిగా అంగీకరించి వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. అంటే యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవాలి. రెండవదిగా ఆత్మచేత మనము నింపబడినప్పుడు బుద్ధిమంతులంగా మనము నక్షత్రం వలె నిరంతరము వెలిగేవారముగా ఉంటాం. అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, ఆకాశమందు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. తర్వాత నీతి మార్గమును అనుసరించి, ఏ మార్గంలో నడుచుకోవాలంట? నీతి మార్గంలో నడవాలి. మనం ఏ మార్గంలో నడవాలి అంటే, మనం నిరంతరము వెలగాలి అంటే మనం నీతి మార్గమున నడవాలి. మన మార్గము నీతిగా ఉండాలి. నీతి మార్గములో నడవాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మనము నక్షత్రం వలె ప్రకాశించేవారు ఉంటున్నాం. తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు మూడవదిగా మనం చూస్తే, మనం ఏం చేయాలంట? అనేకులను త్రిప్పాలి. అనేకులను ఏం చేయాలా? నక్షత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే అనేకులను ఏం చేయాలా? తిప్పాలి. అనేకులను తిప్పాలి. ఎక్కడి నుంచి ఎటు తిప్పాలి? మనము లోకంలో ఒకరు జనం ఉన్నారు. లోకంలో పాపంతో నింపబడి ఉంది. లోకములో దుర్మార్గంతో ఉన్నారు, దుష్టులు ఉన్నారు. అలాంటి వారిని లేకుంటే దేవుని ఎరగని వారు ఉన్నారు. దేవుని ఎరగని వారిని ఇప్పుడు తిప్పాలి. ఎటు తిప్పాలి? ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపు తిప్పాలి. అంటే వీరెవరు? ఈ నక్షత్రం వారు అనేకులను ఏం చేసేవారుగా ఉండాలా? దేవుని వైపు త్రిప్పేవారుగా ఉండాలి. త్రిప్పడం అది చాలా ప్రాముఖ్యమైనది. త్రిప్పాల.
రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది మనకు తెలియదు. కనీసం ఒక్కరినైనా సరే దేవుని వైపు త్రిప్పామా? మనం దేవుని వైపు ఉన్న వాళ్ళను మనం ఏం చేయగలం? ఏం చేస్తాం? మనం లోకం వైపు తిప్పుతాం, అంతే కదా. వాళ్ళు పాపం మనం దేవుని వైపు ఉన్నవారిని లోకం వైపు తిప్పుతున్నాం, కానీ లోకస్తులను దేవుని వైపు తిప్పలేకపోతున్నాం. అది మన ప్రవర్తనను బట్టి దేవుని వైపు ఉన్నవారు వారు ఏమైపోతున్నారు? మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. కానీ ఈ నక్షత్రం అయితే ఏం చేస్తుందంటే లోకములో ఉన్న వారిని, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న వారిని దేవుని వైపు తిప్పింది, దేవుని వైపు త్రిప్పింది. కాబట్టి ఇది అనేకులను త్రిప్పే నక్షత్రం. తర్వాత చూస్తే ఇక్కడ మనం చూస్తే అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె ఎప్పుడు దాకా ప్రకాశిస్తుంది? నిరంతరం. అంటే ఇక దీనికి ఏమి లేదు, స్టాప్ లేదు. అంటే ఇప్పుడు స్విచ్ చేయగానే లైట్ ఆరిపోతుంది కదా, ఎండింగ్ లేదు. అది ఎండింగ్ లేదు. అంటే ఇక ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, నిరంతరము. చాలాసార్లు దేవుని బిడ్డలు ఏం చేస్తామంటే స్విచ్ చేసినప్పుడే వెలుగుతాం. స్విచ్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఏంటి, ఎవరైనా దేవుని సేవకులు వచ్చి దేవుని మాటలు చెప్పినప్పుడు మాత్రం టక్కని ఏమైంది, వెలుగుతాం, ఆన్ అవుతాం. చక్కటి వాక్యం ఎవరైనా చెప్పినప్పుడు అమ్మో వెలుగుతాం. మళ్ళా 2 రోజులు అయిన తర్వాత, 2 ఆదివారాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఏమైపోద్ది, ఈ లైటు మళ్ళీ ఏమైపోతుంది, ఆరిపోతుంది. కానీ ఈ నక్షత్రము మాత్రము నిరంతరము ఏం చేస్తుంది, వెలుగుతూనే ఉంటుంది. వెలుగుతూ ఉంది నక్షత్రం, నిరంతరం వెలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు నక్షత్రం గురించి చూసాం. ఈ నక్షత్రము ఫస్ట్, ఈ నక్షత్రం దేనికి సాదృశ్యంగా ఉందని చూసాం. మీరు అన్నాడు కదా, మీరు అంటే మనమే ఆ నక్షత్రం. ఇప్పుడు ఈ నక్షత్రము గురించి మనం ఇప్పుడు దాకా ధ్యానం చేసాం. రెండవదిగా నక్షత్రము చూడండి, ఇందాక మనం చదువుకున్న భాగంలో ఈ నక్షత్రము ముందుగా మత్తయి సువార్తలో కదా మనం చదువుకుందామట. మత్తయి సువార్త 2వ అధ్యాయం. నక్షత్రము ఏం చేస్తూ వచ్చింది అంటే చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆ నక్షత్రం ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడ మనం చూస్తే ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటికి, ఆ నక్షత్రము లేకుంటే దాని తర్వాత మనం చూస్తే వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. నక్షత్రం ఏం చేసిందంట? ముందుగా నడిచింది, వెనకబడలా. ఈ నక్షత్రం ఎలా నడుస్తూ వచ్చింది? దేవుని బిడ్డలం ఎప్పుడు దేవుని సన్నిధికి ఎలా ఉండాలా? ముందుగా నడవాలి, ఆగిపోకూడదు, లేకుంటే నిదానించకూడదు, ఆలస్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ దినాల్లో దేవుని బిడ్డలు మనం ఎలా ఉన్నామంటే వస్తాం, కానీ ఎట్లా వస్తాం? నిదానంగా వస్తాం. కాబట్టి అయితే ఈ నక్షత్రము నిదానంగా రాలేదు, వెనక రాలేదు. ఎలా వచ్చిందంట? అది ముందుగా వచ్చింది. నక్షత్రం ముందుగా వచ్చింది, ముందుంది, కానీ వెనకబడలేదు. జ్ఞానులకు ముందుంది కాబట్టి ఈ నక్షత్రము
వారిని ఏం చేయగలిగింది? నడిపించగలిగింది. ముందు ఉంది కాబట్టి నడిపించగలిగింది. ఒకవేళ ఈ నక్షత్రం వెనకుంటే ఇప్పుడు ఈ జ్ఞానులను ఆ నక్షత్రం ఏం చేసేది కాదు, నడిపించేది కాదు. దేవుని బిడ్డలమైన మనమే వెనకబడితే, మనమే వెనకుంటే మనల్ని చూసి ఇంకెవరు నడుస్తారు? అందుకని మనం ముందు ఉండాలి. మనం ముందుంటే మనల్ని చూచి అనేకులు మన వెనకాల ఏమవుతారు? నడుస్తారు. మనల్ని చూచి, మనలో ఉన్న వెలుగును చూచి వారు నడుస్తారు. ప్రియమైన వాళ్ళారా, మనలో వెలుగుందా? మనం ముందుగా నడుస్తున్నామా? మనం బుద్ధిమంతులంగా ఉన్నామా? మనము నీతిని అనుసరించి నడుస్తున్నామా? మనం అనేకులను త్రిప్పుతున్నామా? నక్షత్రం వలె మనం ముందుగా నడుస్తున్నాం. నడిచేను అంటే నడిపించింది. ముందుగా నడవటమే కాదు, వెనక వస్తున్న వారిని అది ఏం చేసింది? నడిపించింది. ఒక్కొక్కసారి నడుస్తాం, గబగబా నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది. వెనకాలలో మన దగ్గర వెనక వస్తున్నారో లేదో చూసుకోరు, అంతే. నా పని నాదే, నేను వెళ్ళిపోతుంటా, నేను ముందుండాలి, నేను ఒక్కని ముందు వెళ్ళి కూర్చుంటే చాలు కాదు. ఒకవేళ వెనకాల వస్తున్నవారు కొంచెం కొంత ఆలస్యమైతే ఈ నక్షత్రం కూడా ఏం చేసి ఉంటుంది? కొంచెం వెనక 2 అడుగులు వెనక వేసి ఉంటుంది వచ్చేవాళ్ళు కొంచెం. అందుకే ఆలస్యమైంది. యేసుప్రభువారి దగ్గరికి జ్ఞానులను తీసుకురావడానికి ఎంతసేపు పట్టింది? ఇందాక అనుకున్నాం కదా, ఎంతసేపు పట్టింది? సుమారు 2 సంవత్సరాలు పట్టింది. ఈ నక్షత్రము ఆ జ్ఞానులను ఎక్కడికి తీసుకురావడానికి? ఎక్కడికి తీసుకురా? ఆయన ఉన్న చోటికి మనం నడిపిస్తాం. ఎక్కడ నడిపిస్తామంటే అసలు అక్కడ ఏముండదు, యేసు లేని చోటుకు నడుస్తాం. యేసు ప్రభువారు లేని చోటు దగ్గరికి దినాల్లో చాలామంది నడుస్తున్నారు. ఆడికి వెళ్తారు, అక్కడ ఏం చూడలేరు, ఎవరు కనబడరు. అక్కడ శిశువు కనబడడు, అంటే యేసుప్రభువారు కనబడడు. ఈ దినాల్లో యేసుప్రభువారు లేని చోటికి అనేకులు నడుస్తూ ఉన్నారు. కానీ నా బాధ్యత ఏంటంటే అనేకులను నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? వారు యేసుప్రభువారు ఉన్న చోటికి నడిపించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఈ నక్షత్రం వలె మనం ఉన్నామా లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే వీరు ముందు నక్షత్రం అనుకున్నాము. రెండవ వాళ్ళు దేని గురించి? నక్షత్రము. రెండవది జ్ఞానులు కదా మనం అనుకున్నాం. జ్ఞానులు ఫస్ట్ జ్ఞానులని అనుకున్నాం, కానీ నక్షత్రం గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు జ్ఞానులు. ఇప్పుడు నక్షత్రం అంటే నువ్వు నేనే నక్షత్రం. రెండవదిగా దేవుని ఎరగని వారు, తూర్పు దేశంలో ఉన్న వారిని దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళంగా ఉండాలి. అది అయిపోయింది. ఇంకా రెండవది ఇప్పుడు జ్ఞానుల గురించి చూద్దాం. జ్ఞానుల్లో ఉన్నాయి కొన్ని లక్షణాలు చూద్దాం. నక్షత్రంలో ఉన్న కొన్ని చూసాము, ఇప్పుడు జ్ఞానుల్లో ఉన్న కొన్ని మాటలే చూద్దాం. మన సమయం బట్టి మనం ముందుకు వెళ్తాం. చూడండి మత్తయి సువార్త, వారు చేసిన పని. అసలు వాళ్ళు ఎవరు? జ్ఞానులు ఎవరు? అది గబగబా చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్తలో ఏమో జ్ఞానులను రాశాడు. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు, ఏలయనగా
లేకుంటే 5వ వచనం చదవండి. నీవు చూచి ప్రకాశింతువు, ఇక్కడ చూస్తే మనం చూసినట్లయితే 10వ వచనంలో కూడా చూస్తే మనం ఇందాక అనుకుంటాం, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేదురు. లేకుండా 6వ వచనం, ఒంటెల సమూహము మిద్యాను ఎఫ్రాయిముల లేత ఒంటెలను వ్యాపించును, వారందరూ ఎక్కడి నుంచి వచ్చారంట? షేబా నుండి వచ్చేదరు. తర్వాత బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరు వీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారంట? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం అని అక్కడ రాశారు, కానీ ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఏమని రాస్తున్నాడు అంటే, వారు షేబా నుంచి వస్తారు. వాళ్ళు దేని మీద వస్తారు? అక్కడ మత్తయి సువార్తలో రాసింది ఏమన్నా దేని మీద వచ్చారో? వాళ్ళు జ్ఞానుల గురించి రాస్తూ వాళ్ళు దేని మీద వచ్చారో రాశారంటే రాయలా జ్ఞానులని రాశాడు, కానీ వచ్చారని రాశాడు, కానీ వాళ్ళు దేని మీద వచ్చారో లేదు. కానీ ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు దేని మీద వస్తారు. అందుకనే మనము బొమ్మలలో జ్ఞానుల బొమ్మలు వేసినప్పుడు దేని మీద వచ్చినట్టు వేస్తారు? ఒంటెల మీద వచ్చినట్టే వేస్తారు. మొత్తం కొత్త నిబంధనలో ఎక్కడ ఒంటెల మీద వచ్చినట్టు లేదు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగాన్ని బట్టి చూస్తే ఒంటెల సమూహము. కాబట్టి ఒంటెల సమూహము షేబా నుంచి వచ్చేదరు, వారు బంగారము ధూపద్రవ్యములు అన్నాడు ఇక్కడ. కానీ అక్కడ కొత్త నిబంధనలు అయితే వారు బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా తెచ్చారు. కాబట్టి వారు ఇప్పుడు ఈ జ్ఞానులు ఎలాంటి వారో మనం 2-3 మాటల వరకు చూసుకుందాం. ఈ జ్ఞానులు మొట్టమొదటిగా దేన్ని చూసేవారు అంటే పైకి చూసేవారు జ్ఞానం కదా. నక్షత్రం ఎక్కడ ఉంటుంది? నక్షత్రం ఎక్కడ ఉంటుంది నక్షత్రం? ఆకాశములోని. ఇందాక కూడా చదువుకున్న ఆకాశమందు జ్యోతుల వలె ఆకాశములో ఉంటుంది. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఉండకూడదు? ఇందాక మనకు సమయం కాదు కాబట్టి లేదు కాబట్టి ఎక్కువ నేను ధ్యానం చేయాలి. నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలోనే ఉంటాయి, కింద ఉండవు. భూ సంబంధులము మనము కాదు, మనం పైనున్న వాటినే కానీ మనస్సు పెట్టాం మనము. ఇక్కడ కింద లోకస్తులేమో కింద చూసుకుంటారు, ఏమి దొరికిద్దా అని చూస్తారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎటువైపు ఉండాలి? మన కళ్ళు ఆకాశం వైపే ఉండాలి, పైకి ఉండాలా. ఆకాశమందు ఆస్తునైన వాడా నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. మన కన్నులు పైకి ఉండాలా, పైకే చూడాలా. ఎప్పుడైతే జ్ఞానులు పైకి చూసేవారుగా ఉన్నారో ఇప్పుడు వారికి కనపడలేదు. ఏం కనపడింది? నక్షత్రం కనిపించింది. అంటే ఈ జ్ఞానుల్లో మొట్టమొదటిగా మనం చూస్తే ఈ జ్ఞానులు ఏ చూపు కలిగిన వారు? పైకి చూపు, అంటే పైన చూసేవారు. భూ సంబంధమైన వాటిని చూడరు వాళ్ళు, పైకే చూసేవారు, పైకి చూసేవారు. కాబట్టి
పైన ఉన్న వాడినే మనం లక్ష్యం ఉంచాలి. అది మన దేవుడు మనతో మాట్లాడేది. ఈ జ్ఞానులు మనకు నేర్పించేది ఏంటంటే, మేము యేసు ప్రభువుని చూడడానికి దూరంగా ఉన్నప్పటికీ ఎక్కడో మేము తూర్పు దేశంలో ఉన్నప్పటికీ, మేము ఎక్కడో షేబా దేశంలో ఉన్నప్పటికీ మేము యేసు ప్రభువుని చూడగలిగాం. దానికి ఫస్ట్ కారణం ఏంటంటే మేము దేన్ని చూసేవాళ్ళం? పైకి చూసేవాళ్ళం. పైకి చూడబట్టే నక్షత్రం కనబడింది. మేము కింద చూస్తే ఒక జంతువు ఉంది. నేను చాలాసార్లు వచ్చినప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పుంటా. ఒక జంతువు ఉంది, అది ఎప్పుడూ పైకి చూడదు. ఎప్పుడు పైకి తల ఎత్తదు. ఒక్కసారి ఆఖరిసారి మాత్రమే పైకి చూస్తుంది. ఏ జంతువు అనుకున్నావు? చెప్పండి. ఏంటి? పంది. అది తన జీవితంలో ఎప్పుడు పైకి ఇట్లా చూడదు. ఎప్పుడు చూసినా భూమి మీదే ఏం దొరికిద్దా అని. ఒక్కసారి మాత్రమే ఏం చేస్తుంది? పైకి చూస్తుంది. ఎప్పుడు చూసిద్ది? పట్టుకొని రెండు కాళ్ళు 4 కాళ్ళు కట్టేసి ఒక కర్ర పెట్టి ఇట్లా పట్టుకొని ఏలాడ తీసుకుంటూ పోతుంటే అప్పుడు చూస్తుంది. ఏది? ఆకాశం. అప్పుడు కనిపిస్తుంది ఆకాశం. ఆ రోజు వరకు ఆకాశం. ఈ దినాల్లో మన పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, ఎందాక భూలోకం ఇక్కడ ఉన్న వాటిని ఈ పైన ఇయే చూస్తున్నాం, కానీ ఏనాడు పైకి మన తలలు పైకి ఎత్తిన వారం కాకుండా. అందుకనే దేవుని నక్షత్రాన్ని చూడలేకపోతున్నాం, వెలుగును చూడలేకపోతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, దేవుని సన్నిధికి చేరలేకపోతున్నాం. జ్ఞానులైతే పై చూపు, వాళ్ళ చూపు అంతా పైనే. అందుకనే నక్షత్రం జన్మించగానే లేకపోతే పుట్టంగానే తూర్పు దేశంలో నక్షత్రం ఎప్పుడైతే వాడు నక్షత్రం పుట్టినప్పుడు, అందుకనే హిందువులు ఒక మనిషి పుట్టంగానే ఏ నక్షత్రమున పుట్టాడు అని వస్తారు. మనకు లేదు ఆ సిస్టం. కానీ హిందువులు ఏ నక్షత్రంలో పుట్టాడు ఆయన? యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఏం పుట్టింది? నక్షత్రం పుట్టింది. నక్షత్రం కనబడింది. అప్పుడు దాకా లేదు ఆ నక్షత్రం, ఆ రోజే వచ్చింది ఆ నక్షత్రం. అలాగే ఈ జ్ఞానులు మొట్టమొదటిగా ఏంటి నేర్పిస్తున్నారంటే పైకి చూసేవారు. రెండవదిగా ఈ జ్ఞానులు ఎలాంటి వారు అంటే పట్టుదల కలిగిన వారు. మనం చూస్తే పట్టుదల కలిగిన వారు. ఎలాగైనా సరే మేము ఆ నక్షత్రం పుట్టింది కాబట్టి ఎక్కడో ఒక రాజు పుట్టింటాడు. రాజులు పుట్టినప్పుడే ఏం పుట్టింది? నక్షత్రం పుట్టింది. ప్రాముఖ్యమైన వ్యక్తి పుట్టినప్పుడే ఇలాంటి నక్షత్రం పుట్టింది అని వారు గ్రహించి వారు ఏం చేశారంటే పట్టుదల కలిగి ఎలాగైనా చూడాలి. వారు ఎంత ప్రయాసపడ్డారు అంటే ఆ నక్షత్రం కనబడినందుకు ఆ దేవుణ్ణి చూడడానికి, లేకపోతే ఆ నక్షత్రం వల్ల పుట్టిన యూదుల రాజుని చూడడానికి 2 సంవత్సరాలు ఏం చేశారు? ప్రయాణం చేస్తూ వచ్చారు. 2 సంవత్సరాలు ముందుకు నడుస్తూ వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం జ్ఞానులు మనకు నేర్పించేది ఏంటంటే ఆగిపోకూడదు. అది సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మన గమ్యస్థానము చేరు పర్యము ఆయనను చూచు వరకు కదా, ఆయన ఉండు చోటుకి వారు నడుస్తూ వచ్చారు. వారు ఉన్న చోటు వరకు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు నక్షత్రాన్ని చూసి, అంటే కొంత మధ్యలో ఏమైందంటే నక్షత్రం కనబడలేదో తెలీదు,
ఎంతసేపు ఇట్లా చూడాలని తల దించారో తెలీదు. రెండిట్లో ఏది పాల్టో ఇక్కడ రాయబడాల. మనం ఒకరిని ఇది పాల్ట్ అని మనం చెప్పకూడదు, అది పాల్ట్ అని మనం చెప్పకూడదు. ఒకవేళ ఈ నక్షత్రము కనబడలేదేమో, మబ్బులు వచ్చినాయేమో ఒకవేళ. ఎందుకంటే దేవుని బిడ్డలము కొంచెంసేపు వెలుగుతాము, తర్వాత ఏం చేస్తాం, ఆరిపోగానే మనల్ని చూసిన వాళ్ళు ఇప్పుడు దాకా మనం వెలిగాము, వాళ్ళని నడిపించాము. ఇప్పుడు మనం ఏమయ్యామంటే ఆరిపోయాం. మనకు మబ్బులు అడ్డొచ్చేసినాయి అనుకో, మబ్బు అడ్డొచ్చేసింది. ఇప్పుడు దాకా మనం చూసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా, ఏమైపోవాలా, గలిబిలి చేశారు, గలిబిలి అయిపోయారు. ఎందుకంటే నక్షత్రం కనబడలేదు మనకి. ఇప్పుడు ఏడదాకా వచ్చింది, నక్షత్రం కనబడలా. అందుకనే వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, అంటే ఏ రోజు దాకా వెళ్ళిపోయారు. ఏ రోజు దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నక్షత్రం కనబడలేదో, లేకుంటే వీళ్ళు తలకాయి పైకి ఎత్తలేదో. ఎంతసేపు చూడాలరా బాబు పైకి ఎత్తి అని వాళ్ళు తల దించుకున్నారో ఏమో. ఒక్కోసారి మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఇంకెంతకాలం పైకి చూడాలి? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. యేసుప్రభువు వారు ఎక్కడ పుట్టుంటాడు? యూదులకు రాజు ఎక్కడ పుట్టుంటాడు? రాజు అంటే రాజు కడుపులో పడతాడు. అంటే వీళ్ళు ఏం చేశారంటే వారు ఎంతో ఆశతో దేవుని దగ్గరికి రావాలనుకున్నారు, కానీ మధ్యలో వాళ్ళ సొంత ఆలోచనలు వచ్చాయి. రాజు ఎక్కడ పడతాడు చెప్పండి? ఎక్కడ పడతాడు రాజు? ఎక్కడ పడతాడు? ఎవరు చిన్న పిల్లోడు అడిగినా చెప్పేది ఏంటంటే రాజు ఎక్కడ పడతాడు? రాజు కడుపులో పడతాడు. అంతేగాని రాజు కడుపులో పడతాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఎక్కడ పుట్టుంటాడు? ఏ రోజు ఇంట్లో పుట్టుంటాడు, అంతే కదా? ఏ రోజు కదా ఆ రోజు రాజు, ఏ రోజు రాజు కాబట్టి ఏ రోజు ఇంట్లో పుట్టుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆడికి పోతే చాలులే, ఆ ఇంటికి వెళ్ళిపోతే చాలు అని వీళ్ళందరూ సొంత ఆలోచనలను బట్టి ఎక్కడికి వెళ్ళారు? ఏ రోజు దగ్గరికి వెళ్ళిపోయారు. చూడండి ఎంత నష్టం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది చెప్తారా? తెలుసు కదా మనకేం ఇదేం ఎప్పుడు వినే పాఠాలు ఇవన్నీ కొత్త ఏం కాదు. వారు సొంత ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ దేశములో ఉన్న చెప్పండి, ఆ దేశములో ఉన్న 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. ఆ రోజు జ్ఞానులు పైకి చూసి ఆ నక్షత్రం వైపే చూస్తూ ముందుకు కానీ వెళ్ళుంటే నేరుగా యేసుప్రభువారు ఉన్న చోటికి అది ఏం చేసేది? నడిపించేది. వెళ్ళేవాళ్ళు యేసుప్రభువారిని చూసేవారు, ఇవ్వాల్సినవి ఇచ్చేవారు, వచ్చేసేవాళ్ళు, అయిపోయేది. కానీ ఆ రోజు అది జరగల. ఏం జరిగింది? ఏ రోజు దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఆలోచన చాలాసార్లు దేవుని బిడ్డలం దేవా మంచి ఆలోచనలు అయ్యా అని ప్రార్థన అయితే చేస్తాం, కానీ చేసేది మాత్రం సొంత ఆలోచన. ప్రార్థన మాత్రం చేస్తాం, దేవా నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించు, నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించని ప్రార్థన చేస్తాం, కానీ మన సొంత ఆలోచనలే ఏం చేస్తాం చివరికి. అదే చాలామంది అంటారు కదా, వాడు అనుకున్నదే చేస్తాడు అని అంటాం. అలాగే దేవుడు ఏం చెప్పినా ఇంకా మనకి బుర్రలోకి వెళ్ళవు. లాస్ట్కి మనం ఏం చేస్తాము అంటే మనం చేసిందే, మనం అనుకున్నదే చేస్తాం. అలాగే జ్ఞానులు వారు అనుకున్నారు రాజు ఇంట్లోనే పుట్టుంటాడు, రాజు ఇంట్లో పుట్టక ఇంకేడపడతాడు అని వాడు ఆ హేరోదు దగ్గరికి వెళ్ళడం వల్ల 2 సంవత్సరాలలో పిల్లలందరూ ఏమైపోయారు? చనిపోవటానికి చాలాసార్లు జ్ఞానులు మనకు నేర్పించే పాఠం ఇంకోటి ఏంటంటే, మేము పైకి చూసేవాళ్ళమే కాదు, మంచిదే, కానీ మేము ఆసక్తితో ముందుకు వెళ్ళాము, 2 సంవత్సరాలు ప్రయాసపడ్డాము. అలాగ మీరు కూడా ప్రయాసపడండి, కానీ మాలాగా బుద్ధి తక్కువ పని చేయవద్దు. ఏంటి మేము చేసిన బుద్ధి తక్కువ పని అంటే, మేము మా ఆలోచన ప్రకారం రాజు దగ్గరికి వెళుతూ వచ్చాం.
మేము వెళ్ళుట ద్వారా అనేక పిల్లలను చంపడానికి మేము ఏమైపోయాం? కారకులమయ్యాం. అనేక పిల్లలు చనిపోవటానికి కారకులమయ్యాం. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో ఒకవేళ అలాగ పొరపాట్లు మనం చేస్తుంటే మళ్ళా సరి చేసుకోవాలి. రెండవదిగా బయటకు వచ్చారు. మళ్ళా హేరోదు దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు అనుకుని ఉంటారు, ఒరే ఇప్పుడు దాకా తలాలు పైకెత్తామే, తల పైకెత్తి ఆ నక్షత్రం చూస్తూ వచ్చాం, బుద్ధి పొరపాటు అయ్యి మళ్ళీ రాజు దగ్గరికి పోయాం, అక్కడ ఒట్టలేదు రా బాబు. మన ఆలోచన ప్రకారం అక్కడికి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనము లేదు. ఇప్పుడు మళ్ళా పైకెత్తుదాం అనుకుని మళ్ళా తల పైకెత్తుంటారు. ఆ నక్షత్రం మళ్ళీ అలా కనబడతా ఉంది, కనిపించింది. ఎట్లే కాదు, అది ముందుగా నడిచింది, వారికి ముందుగా నడిచింది. అది నడుస్తుంటే దాన్ని ఫాలో అవుతూ వచ్చారు. చాలాసార్లు దేవుని బిడ్డలం, మన ముందు నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది దైవజనులు ఉంటారు, వారి అడుగు జాడలలో మనం ఏం చేయాలా? నడవాలి. సొంత ఆలోచనల ప్రకారం ముందుకు నడిస్తే పప్పులో ఏమైద్దా? ఏదో అంటారా సామెత, ఏది పప్పులో కాలేస్తాం అన్నట్టుగా మనం ఆ నక్షత్రాన్ని చూచి లోకములో ఒకవేళ దేవుడికి మనకు కనపడకపోవచ్చేమో, కానీ లోకములో ఉన్న నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఆకాశం అందు జ్యోతుల్లాగా. వారి అడుగు జాడల్లో మనం నడిస్తే, అందుకని పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి నడవండి. మీకు ఒకవేళ యేసుప్రభువు కనబడకపోవచ్చు, నేను నీకు కనబడుతున్నాను, మీరు నన్ను చూచి నడవండి. అలాగే ఇప్పుడు నక్షత్రాన్ని చూశారు, తలెత్తారు, నక్షత్రాన్ని చూశారు, అనుకున్న గమ్యస్థానం వారు చేరారు. యేసుప్రభువు వారు ఉన్న స్థలానికి వెళ్ళారు. వెళ్ళడమే కాదు, ఆఖరిగా మనకు సమయం అయిపోయింది, 8 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. వెళ్ళడమే కాదు కానీ వారు ఎక్కడికి వచ్చారు అంటే, ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఇంటిలోనికి వచ్చి జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? ఇంటిలోకి వచ్చారు. మనకి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను, గొల్లలు ఇంటిలోకి రాలేదు. గొల్లలు యేసుప్రభువు వారి దగ్గరికి ముందు వచ్చారు కానీ, పుట్టిన రాత్రి వచ్చారు కానీ గొల్లలు ఇంటిలోనికి రాలేదు. గొల్లలు ఇంటిలోకి రాలేదు, అయితే జ్ఞానులైతే ఇంటిలోనికి వచ్చారు. కాబట్టి ఈ ఇల్లు ఎవరి ఇల్లు అంటే దేవుని ఇల్లు. దేవుడు ఉన్న ఇల్లు దేవుని ఇల్లు. దేవుని ఇంటిలోకి వచ్చారు వారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే దేవుని మందిరంలోనికి వచ్చారు. దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి వచ్చారు జ్ఞానులు. గొల్లలు దేవుని మందిరంలోనికి రాలేకపోయారు. వాళ్ళు ఒకవేళ పశువుల పాకల్లోకి వచ్చారు, ఒక మాట చెప్పాలంటే అంతే కదా, వారు పరుండ పెట్టారు, అప్పుడు వచ్చారు. కాబట్టి యేసుప్రభువు వారు ఎక్కడ జన్మించాడో మనకి ఇంకా తెలియదు, కానీ మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం. ఏమనుకుంటాం? యేసుప్రభువు వారు ఎక్కడ పుట్టాడు? పాకలో పుట్టాడు అనుకుంటాం. ఆయన యేసుప్రభువు వారు పాకలో కాదు పుట్టింది. ఆయన అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, అక్కడ స్థలము లేనందున పశువుల పాకలో పన్నుకుండా పెట్టాడు, అంతే. అక్కడ పుట్టింది ఎక్కడైనా రాయలా, అక్కడ పుట్టాడు చాలాసార్లు మనం అనుకుంటాం. ఇప్పుడు సమయం కాదా దాని గురించి ధ్యానం చేయడానికి. యేసుప్రభువు వారు పాకలో పుట్టలేదు, కానీ యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత అక్కడ స్థలం లేక తీసుకొచ్చి పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టారు. అది మనం పరుండబెట్టాడు. కాబట్టి ఎందుకు ఈ మాట వచ్చిందంటే, ఇప్పుడు గొల్లల గురించి వచ్చింది కాబట్టి, గొల్లలు ఇంటిలోకి రాలేదు, వారు వచ్చి పాకలో చూసారు. కానీ మనమైతే జ్ఞానులైతే ఎక్కడికి వచ్చారు? ఇంటిలోకి వచ్చారు. అది తేడా.
చాలాసార్లు అనుకుంటాం, ఎట్టైనా దేవుని చూసాం కదా అనుకుంటాం. దేవుని చూసామనేది కాదు, కానీ ఏ ప్లేస్లో చూసాం. పాకలో చూసావా, లేకుంటే ఇంటిలో చూసావా? అది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానంలో ఇంటిలోకి వచ్చారు. ఒక మాట చెప్పాలంటే మన భాషలోకి రావాలంటే మందిరంలోకి వచ్చారు. దేవుని ఇంటిలోకి అంటే దేవుని మందిరంలోకి వచ్చారు. వారు చూచి అత్యానంద భరితులై. ఏ భరితులై? ఈ మాట గొల్లల గురించి అది ఒక్క మాట చదువుకుందామా? లోకాసు వార్తలో గొల్లల గురించి లోకాసు వార్తలు ఉంటుంది. మనకి సమయం లేదు, అయిపోయింది, కానీ మళ్ళీ రెండు మూడు నిమిషాలలో ముగించేస్తా. చూడండి, గొల్లల గురించి లోకాసు వార్తలో లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి అంటే వాళ్ళకి ఏమన్నా ఆనందపడ్డారు అని ఏమనుందా? ఆనందపడ్డారు, ఆనందించారని ఏమన్నా రాశాడా? ఏముంది ఆయన ఇక్కడ చూడండి, ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు, అంతే. చూచారు, వారు చూచి ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళల్లో ఏమి లేదు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే చూచి ఇతరులకు చెప్పుకుంటూ వెళ్ళారు, కానీ వారి హృదయాలలో ఏమి లేదు, సంతోషం లేదు. ఫస్ట్ చూసింది ఎవరు? యేసుప్రభువు జన్మించినప్పుడు ఫస్ట్ చూసింది ఎవరు? గొర్రెల కాపరులే. ఎందుకంటే ఆ రాత్రే వారు వచ్చేసారు కదా, ఆ రాత్రే వచ్చారు. రాత్రే జన్మించిన రాత్రే వచ్చి చూశారు, కానీ వారి జీవితాలలో ఏమి పొందలేదు, సంతోషాన్ని పొందలేదు. ఈ రోజులలో దేవుని దగ్గరకు వచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళలో ఏమి లేదు, సంతోషం లేదు. అయితే జ్ఞానులలో అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చారు, మందిరంలోనికి వచ్చారు. దేవుని ఇల్లు చాలా ప్రాముఖ్యమైనది. అది ఎవరి ఇల్లు అంటే దేవుని మందిరము. నా ఇల్లు, బైబిల్ చాలాసార్లు ఆ మాట రాయబడింది, నా మందిరము, నా ఇల్లు. కాబట్టి అది దేవునిది. ఇప్పుడు దేవుని ఇంటిలోకి వచ్చి వారు చేసిన పని ఏంటంటే ఏం చేశారు మనకు తెలుసు. ఈ మాటలు ఒక్క మాటలో చెప్పాలంటే వారు అర్పించారు. వారు వేసిందండి, అర్పించారు. వారు ఎంత ప్రయాసపడి తీసుకొచ్చారో, వారు ఎంత విలువైనది తీసుకొచ్చారో కదా. బంగారము ఇట్లాగే మనం ధ్యానం చేయాలంటే ఎన్నో ఉంటుంది. బంగారం అంటే ఏంటి, బోలం అంటే ఏంటి, సాంబ్రాణి అంటే ఏంటి, ఇవన్నీ కాదు. కానీ వారు చేసేది ఏంటంటే వారు దేవునికి ఇచ్చారు. నేను చాలాసార్లు చెప్పుంటా మీకు, దేవుని బిడ్డలం దేవుని దగ్గర తీసుకోవడమే కాదు, కానీ దేవుని బిడ్డలం దేవుని దగ్గర మనం పొందటమే కాదు, కానీ దేవుని బిడ్డలం దేవునికి మనం ఏం చేయాలా, ఇవ్వాలి. అది నేర్చుకున్నారు జ్ఞానులు. లోకస్తులైతే దేవుని దగ్గర అడిగిప్పించుకుంటమే వాళ్ళ పని. దేవుని దగ్గర అడిగిప్పించుకుంటారు, దేవుని దగ్గర అడుగుతారు, అయ్యా మాకు అది అవసరం, మాకు ఇది అవసరం, మాకు ఇది అక్కడ ఉంది, మాకు ఇది ఉంది, మాకు ఈ. కానీ జ్ఞానులైతే వారు తీసుకొచ్చినవి దేవునికి ఏం చేశారు, సమర్పించారు. కాబట్టి మన జీవితాన్ని మనం జ్ఞానుల వలె ఉందాం.
దేవునికి సమర్పించే వారముగా ఉందముగాక. 2 విషయాలు మాత్రమే ధ్యానం చేశాం. ఒకటి నక్షత్రాన్ని గురించి ధ్యానం చేశాం, రెండవది జ్ఞానుల గురించి ధ్యానం చేశాం. కాబట్టి మన జీవితంలో అవి మనకు నేర్పించే పాఠాలు మనం గ్రహించి మనము నిజమైన జ్ఞానుల వలె ఉండి ఈ లోకంలో జీవించదుముగాక. ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం.